మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ముఖ్యంగా ఈ రోజులలో చూసుకుంటే విటమిన్ డి వల్ల చాలామంది బాధపడుతున్నారు. సో అసలు విటమిన్ డి డెఫిషియన్సీ ఎలా వస్తుందంటారు, ఆ సిమ్టమ్స్ ఏంటంటారు? చాలామంది పిల్లల నుంచే ఇప్పుడు ఉంది. సో రికవర్ అవ్వాలంటే మనము టాబ్లెట్స్ కూడా యూస్ చేస్తుంటారు, విటమిన్ డి టాబ్లెట్స్. సో అసలు చేయొచ్చా చేయరాదా? అసలు విటమిన్ డి ఉండాలంటే, పుష్కలంగా మనకు ఉండాలంటే ఎట్లాంటివి తీసుకోవాలండి? యాక్చువల్గా చూస్తే విటమిన్ డి ఇట్స్ వెరీ ఈజీ టు రికవర్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ జనాలు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే దే ఆర్ నాట్ అకస్టమ్ టు నేచర్. ఓకే, నేచర్ నుంచి కంప్లీట్గా దూరం అయిపోయారు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ పీపుల్ ఆర్ గెటింగ్ విటమిన్ డి డెఫిషియన్సీ. లేకపోతే యాక్చువల్గా మనం చూస్తే ఎట్లా ఉందంటే, మనకు సన్లైట్ ఉంటుంది కదా, సన్లైట్లు దర్ ఆర్ 3 types ఆఫ్ రేజ్. ఓకే, అంటే ఈ సూర్యకిరణం 3 రకాలు ఉంటాయి. ఓకే, సో ఒకటి ఏంటంటే యూబీఏ అండ్ యూబీబీ అండ్ యూబీసీ. దట్ మీన్స్ అల్ట్రా వైలెట్ రేజ్ ఏ, అల్ట్రా వైలెట్ రేజ్ బి అండ్ అల్ట్రా వైలెట్ రేజ్ సి. ఓకే, దీనిలో ఎట్లా ఉందంటే టైమింగ్స్ పరంగా ఇది మారుతాయి. అక్కడ ఎట్లా ఉందంటే, సపోజ్ యాక్చువల్గా చూస్తే అక్కడ ఏంటంటే యూబీఏ ప్రకారంగా మనం చూస్తే లెంత్ ఈజ్ లిటిల్ బిగ్. యూబీఏది లెంత్ యాక్చువల్లీ చాలా లెంతీ అనమాట. సో అందుకే ఏమవుతుందంటే పొద్దున పూట వచ్చేస్తుంది యూబీఏ మనకు పొద్దున పూట ఫస్ట్ 1 hour 1 to 1.5 hour ఆఫ్ ద సన్ రైజ్ మనకు ఉంటుంది, అంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్ 7 to 8. ఓకే, దానిలో యావరేజ్ రేంజ్లో మనకు ఉంటుంది. ఓకే, అంటే విటమిన్ డి ప్రకారంగా మనం చూస్తే దానిలో ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఫర్ అట్లీస్ట్ 45 minutes to 1 hour, then you are going to get enough vitamin D. Okay, that is one. The second is the UVB. ఈ UVB ఎట్లా ఉందంటే, నార్మలీ యూబీ లెంత్ ఈజ్ వెరీ షార్ట్ అప్పుడు. ఓకే, ద షార్ట్ లెంత్ కాబట్టి అక్కడ ఏమవుతుందంటే యాక్చువల్లీ పైన నుంచి మనకు కిందికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఓకే, అండ్ బికాజ్ ఇట్ ఈజ్ ఏ షార్టర్ లెంత్ కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఈ మనకు ధరతికి వచ్చేసరికి ఈ పొల్యూషన్స్ అన్నీ ఉంటాయి, ఎయిర్స్ ఉంటాయి అండ్ డస్టీ ఏరియాస్ ఉంటాయి. సో డ్యూ టు దట్ ఏమవుతుందంటే ఎక్కడికి రావడానికి మనకు ఇట్ టేక్స్ అరౌండ్ 11 o'clock, 11 to 2 వరకు ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద టైం. బట్ దానిలో యాక్చువల్లీ డి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది, యూవీబీలు చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, సో మీరు సపోజ్ 1 గంట దీనిలో యూబీఏలు కూర్చుంటే మీకు ఎంత విటమిన్ డి వస్తుంది? మీరు దానిలో అర్ధగంట 20 minutes to ½ hour మీరు కూర్చుంటే కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట, సఫిషియంట్. సో దానిలో ఎక్కువ ఉంది విటమిన్ డి. యాక్చువల్లీ కన్జంప్షన్ ప్రాపర్లీ కన్జంప్షన్ అవ్వాలంటే ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఫర్ 15 to 20 minutes in during that time, like 11 to 2, so that is more than enough. And if you think of UVC actually మనకు ఈ ధర్తికి రానే రాదు కిందికి, అట్లా ఉంటుంది. సో దట్ ఈస్ మైనస్ ఓన్లీ. మాత్రం యూబీఏ అండ్ యూబీబీ ఈ రెండు మనకు పనికి వస్తుంది. అండ్ యూబీఏలు కొంచెం తక్కువ ఉంటుంది, యూబీబీలు చాలా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, సో ఈ టైమింగ్స్ మనం మెయింటైన్ చేసి మనము ఒక 15 to 20 minutes విదౌట్ యూజింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫుల్ స్లీప్ ప్యాంట్స్ ఆర్ ఫుల్ స్లీప్ షర్ట్స్ అండ్ ఆల్, ఇది అన్నీ యూజ్ చేయకుండా కొంచెం సన్ ఎక్స్పోజింగ్కి మనం ఉంటే అప్పుడు బాడీ ఎక్స్పోజ్ అవ్వాలి. ఎందుకంటే ఓన్లీ ఫేస్ వరకు మనం ఆలోచిస్తే చాలా తక్కువ ఏరియా మనం తీసుకుంటుంది. ఓకే, సో అప్పుడు ఏమో దట్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ద హ్యూమన్ బాడీ. అప్పుడు ఏమవుతుందంటే లైక్ సపోజ్ యు ఆర్ వైరింగ్ ఏ షార్ట్, ఓకే, లేకపోతే యు ఆర్ యూజింగ్ లైక్ కట్ బనియన్, అదొచ్చి మీరు లైక్ హాఫ్ షార్ట్స్ అన్ని వేసుకోవడం, ఇట్లా వేసుకుంటే కనీసం ఎక్కడి నుంచి ఎక్కడ వరకైనా మనకు ఎక్స్పోజ్ అవుతుంది ఎండకు. ఓకే, సో దట్ ఈస్ ద పీక్ టైం యాక్చువల్లీ.
సో ఒకరు 15 to 20 minutes కూర్చుంటే కూడా దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఆఫ్టర్ 11 అండ్ బిట్వీన్ 11 to 2 లోపల మీరు కూర్చుంటే. సో దట్ ఈస్ వెరీ ఈజీ టు రికవర్. అండ్ విటమిన్ డి మనకు సరిగా లేకపోతే శరీరంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లైక్ మెడ నొప్పి, మోకాల నొప్పి, అండ్ సరిగా ఆకలి లేకపోవడం, అండ్ బొక్కాలు అన్నీ వీక్ అయిపోవడం, బొక్కాలు పెయిన్ రావడం. ఓకే, సో రకరకాల ఇబ్బంది. అండ్ మీరు తిన్నది అన్నీ సరిగా అరగకపోవడం, బికాజ్ విటమిన్ డి సరిగా లేకపోతే కూడా మనకు డైజెషన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది అక్కడ. సో సరిగా అరగదు మనకు తిన్న ఫుడ్, బికాజ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఐటమ్ which is very much helpful for synthesizing the complete absorption from the food. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే విటమిన్ డిది చాలా మేజర్ రోల్ అక్కడ పనిచేస్తాయి. అండ్ మీరు సరిగా తినకపోతే, సపోజ్ ఆకలి లేదు, లేకపోతే మీకు డైజెషన్ సరిగా అవ్వలేదంటే, మీరు ఎంత తిన్నా సరే మీకు సరిగా అబ్జర్ప్షన్ కాకపోతే అక్కడ ఇబ్బంది అవుతుంది. అగైన్ ఇట్ విల్ బికమ్ యాసిడిక్ అండ్ ఇట్ విల్ క్రియేట్ అదర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి, కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోతాయి, రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో అందుకే ఈ నొప్పిలన్నీ మనకు ఉండకూడదు. అండ్ దాంతో బట్టి మనకు ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు, స్కిన్ బాగుండాలి. ఓకే, అండ్ ఈవెన్ హార్మోనల్ బ్యాలెన్సింగ్కి కూడా దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఐటమ్. విటమిన్ డి లేకపోతే మన బాడీలో కొన్ని హార్మోన్స్ మనకు సింథసైజ్ అవ్వచ్చు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విటమిన్ డి మనకు కావాలి. అండ్ దిస్ ఇస్ ద సోర్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్రూట్స్ పరంగా మనం చూస్తే, లైక్ యూ కెన్ ఈట్ ఆరెంజ్లో విటమిన్ డి ఉంటుంది. ఓకే, మునక్కాకు కషాయం మీరు డైలీ ఒక గ్లాస్ తయారు చేసి మీరు తాగారంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దాంట్లో కూడా ఉంటుంది. బట్ ఈ 11 to 2 ఉన్న సన్లైట్లు ఎంత ఉంది మనకు, అంతా దాంట్లో ఉండదు. అంటే సార్ నార్మల్గా ఈ 2 o'clock 1 o'clock టైంలో కూర్చుంటే ఎండ దెబ్బ తాగుతుంది. 2 తర్వాత మీరు కూర్చుంటే ఎండ మీకు ఓకే, ఎండ మీకు వస్తుంది, బట్ దాంట్లో చాలా చాలా మైన్యూట్ క్వాంటిటీలు ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ నాట్ ఎనఫ్ అట్ ఆల్. సో ఎవరో ఒకరు విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేసిందంటే వాళ్ళకు ఏ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మోర్ దెన్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఫర్ 15 to 20 minutes బిట్వీన్ దట్ 11 to 2 o'clock టైం, అంతే. ఫుడ్ విషయంలోకి వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిగా విటమిన్ డి వస్తుంది అంటారు? అదే నేను చెప్పాను కదా, లైక్ ఒకటి మనకు ఏంటంటే మెయిన్గా మనం చూస్తే ఒకటి మనకు ఆరెంజ్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ చియా సీడ్స్ మీరు తీసుకోవచ్చు. చియా సీడ్స్ ద్వారా కూడా మీకు పెరుగుతాయి విటమిన్ డి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ అంబాలి, ఎనీ ఆఫ్ అంబాలి మీరు తీసుకుంటే మనకు గట్ సిస్టమ్ కూడా మనకు బాగా డెవలప్ అవుతుంది. దాంతో బట్టి మనకు విటమిన్ డి లెవెల్ కూడా పెరుగుతుంది. సార్ ముఖ్యంగా ఈ విటమిన్ డి టాబ్లెట్స్ చాలా మంది వాడుతుంటారు కదా, సో అసలు వాడొచ్చు అంటారా? సప్లిమెంట్ ఈజ్ సప్లిమెంట్. సో దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి, బట్ ఓకే అప్ టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ మీకు మామూలుగా అయితే రికవర్ అవుతుంది. బట్ కొంతవరకు రికవర్ అవుతుంది, బట్ డైలీ బేసిస్లో ఏదైనా రికవర్ అవ్వదు. సపోజ్ మీరు విటమిన్ డి టాబ్లెట్ మీరు వాడుతున్నారు, ఎన్ని రోజులు వాడతారు? సపోజ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సన్ ఎక్స్పోజర్స్, అప్పుడు ఏమవుతుందంటే లైక్ మీకు ఇబ్బంది అయిపోతాయి. సో పర్మనెంట్ సోర్స్ మనం చూడాలి. పర్మనెంట్ సోర్స్ ఇఫ్ యు ఆర్ ఓకే, సపోజ్ వారానికి 2-3 రోజులు మీరు కూర్చున్నారు, ఒక 2-3 రోజు గ్యాప్ అయినా సరే కూడా ఎనఫ్ క్వాంటిటీ మనకు వస్తుంది. మనం అసలు కూర్చోకపోతే కష్టం.